హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. తాజాగా మనకు కొంతమంది డిఎస్సి 2018కి సంబంధించిన అభ్యర్థులందరూ కూడా మనకు డిఎస్సి మెరిట్ లిస్ట్పై కంప్లైంట్ అనేది చేయడానికి, అంటే మనకు ఫిర్యాదు అనేది ఇవ్వడానికి జగన్ గారిని అయితే మీట్ అవ్వడం జరిగిందనమాట. సో ఇక మీటింగ్ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఏదైనా సరే ఒక ఎగ్జామ్కి ఒక పరీక్ష అనేది కండక్ట్ చేసి, సో తద్వారా మనకు మెరిట్ లిస్ట్ తీసి తర్వాత సెలక్షన్ లిస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఆ విధంగా ప్రాసెస్ అనేది ఉంటుంది. కానీ ఈ యొక్క 2018కి సంబంధించిన డిఎస్సిలో మనకు ఎప్పుడూ లేని విధంగా 13 రోజుల పాటు వివిధ సెషన్స్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసి వీరందరికీ కూడా మనకు ఒకే మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అనేది చేయడంపై మనకు అభ్యంతరం అయితే చాలా తీవ్రంగా మనకు వస్తుంది. సో మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ మనకు కోర్టు కేసులు కూడా రావడం జరిగింది. హైకోర్టు, సుప్రీంకోర్టు, ట్రిబ్యునల్లో కూడా మనకు ఈ యొక్క కేసు అనేది నడుస్తున్నాయి. సో అయితే మనకు ప్రభుత్వం మనకు కొత్తగా వచ్చిన నేపథ్యంలో ఈ యొక్క పోస్టులను కూడా రంజాన్ తర్వాత మనకు ఒక షెడ్యూల్ అనేది రిలీజ్ చేసి ఈ పోస్టులను భర్తీ చేయడానికి కూడా చర్యలు అయితే చేపడుతున్న విషయం తెలిసింది. అందువల్ల చాలామంది డిఎస్సి 2018కి సంబంధించిన అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క మెరిట్ జాబితాపై ఫిర్యాదు అనేది జగన్ గారికి అయితే చేయడం జరిగిందనమాట. ఓకే, సో ఎగ్జామ్ అనేది ఈ విధంగా కండక్ట్ చేయడం వల్ల చాలామంది టాలెంటెడ్ పీపుల్ అనేది సో అర్హత అనేది కోల్పోతున్నారని చెప్పడం అయితే జరుగుతుంది. వీరందరికీ కూడా అన్యాయం జరుగుతుందని కూడా వీరైతే చెప్తున్నారు. ఓకే, సో ఇప్పుడు ఎలా అయితే మనకు ఈ యొక్క స్టేట్ బ్యాంక్ పీఓలు కానీ లేదంటే జేఈ సంబంధించిన ఎగ్జామ్స్ ఉంటాయో, సో వివిధ సెషన్స్లో మనకు వాటిని ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తూ ఉంటారు. అదే తరహాలో వీటికి కూడా ఉంటే బాగుండేది డిఎస్సికి సంబంధించి కూడా అని చెప్పడం జరుగుతుంది. వివిధ సెషన్స్లో మనకు ఎగ్జామ్ని కండక్ట్ చేయడం వల్ల కొన్ని సెషన్స్ వారికి వాక్స్ అనేవి యాడ్ అయ్యాయి. అంతేకాకుండా అదే సెషన్స్ వారికి ఈజీగా పేపర్స్ అనేవి రావడంతో వారు చాలా మంచి స్కోర్ అనేది సాధించుకొని ముందుగానే వారు జాబ్స్ కొట్టే అవకాశం అయితే ఇక్కడ ఉండడం జరిగిందనమాట. సో డిఎస్సికి సంబంధించిన మెరిట్ లిస్ట్ అనేది మీరు పరిశీలన చేసినట్లయితే సో మీరు బాగా అవగాహన చేసుకోవచ్చు. వారి యొక్క హాల్ టికెట్ నెంబర్స్ అన్నీ కూడా మనం పరిశీలన చేసినట్లయితే కొంచెం. సో ఎప్పుడైతే మనకు ఎవరికైతే యాడ్ స్కోర్ అనేది రావడం జరిగిందో ఏ సెషన్స్ వారికి, సో వారికి ఈజీ పేపర్లు అనేవి రావడంతో సో వారికి ఎక్కువగా మనకు జాబ్స్ కూడా వచ్చే అవకాశం అయితే ఉన్నట్లుగా ఇన్ఫర్మేషన్ అయితే వస్తూ ఉంది. అందువల్ల అందరికీ కూడా న్యాయం జరగాలి అని చెప్పి ఈ విధంగా మనకు ఫిర్యాదు నిమిత్తం కొంతమంది డిఎస్సి అభ్యర్థులందరూ కూడా మనకు సీఎం జగన్ గారు అయితే మీట్ అయ్యి ఫిర్యాదు అనేది చేయడం జరిగింది. సో చూద్దాం మరి మనకు తదుపరి చర్యలు ఏ విధంగా ఉంటాయనేది వేచి చూడాలి. ఎందుకంటే మనకు ఈ యొక్క ఎలక్షన్స్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మనకు ఈ యొక్క డిఎస్సి 2018 ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడంపై అప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వంపై మనకు విమర్శలు అయితే చేయడం జరిగింది. సో ఈ యొక్క రీజన్ని మనం ఖచ్చితంగా ఎత్తి చూపినట్లయితే జగన్ గారు మనకు స్పందించే అవకాశం అయితే ఉంటుంది. సో చూద్దాం మరి. ముఖ్యమైన అప్డేట్ ఏదైనా సరే వచ్చినట్లయితే తప్పకుండా మీకు అందిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా మరిన్ని అప్డేట్స్ కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.